ఓవర్ టారిఫ్ల విషయంలో భారత్ అండ్ అమెరికాల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్ లిఫ్ట్ చేయలేదనే వార్త విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుసుకున్న జర్మన్ పత్రిక ఫ్రాంక్ఫర్టర్ అల్గమైన్ జైటుంగ్ ఓ కథనం ప్రచురించింది. 4 సార్లు ట్రంప్ ఫోన్ చేసినా మోదీ స్పందించలేదని నివేదించింది. ఇది ట్రంప్ నిర్ణయాలకు మోదీ విసిగిపోయి ఇక లాభం లేదని ట్రంప్కి బుద్ధి చెప్తామనే వార్నింగ్ కావచ్చు అని చెప్పి నివేదిక పేర్కొంది. అయితే జపాన్ దినపత్రిక నిక్కై ఆసియా సైతం ఇటువంటి వ్యాఖ్యలు చేసింది. ప్రధానమంత్రి మోదీ ట్రంప్ కాల్స్కు స్పందించకపోవడం అమెరికా అధ్యక్షుడిలో నిరాశను పెంచుతుంది అని పేర్కొంది. ఇక బ్రెజిల్ తప్ప మరే దేశానికి లేనంతగా భారత్ పైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాలను 50% పెంచిన తర్వాత న్యూఢిల్లీ అండ్ వాషింగ్టన్ మధ్య సంబంధాల్లో ప్రతిస్పందన ఏర్పడింది. ఈ రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తుందని ఆరోపిస్తూ అదనపు సుంకాలను విధించారు ట్రంప్. అయితే భారత్ మాత్రం ఈ బెదిరింపులకు లొంగేదే లేదని తేల్చి చెప్పేసింది. తాము ఒత్తిడిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని, దేశ రైతుల ప్రయోజనాల విషయంలో ఎప్పటికీ రాజీ పడబోమని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పేశారు. ఇక సుంకాలకు సంబంధించిన అమెరికా ఒత్తిడిని ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని భారత్ స్పష్టం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం దేశ రైతుల ప్రయోజనాల విషయంలో ఎప్పటికీ రాజీ పడబోమని ప్రతిజ్ఞ చేసిన విషయాన్ని భారత్ నొక్కి చెప్పింది. అమెరికా భారత్ వాణిజ్య ఘర్షణలో ట్రంప్ ఒత్తిడికి న్యూఢిల్లీ తలొగ్గడానికి ఇది సంకేతమని జర్మన్ పత్రిక నివేదించింది. మోదీ అవమానంగా భావిస్తున్నారనే సంకేతాలు ఉన్నాయని FAZ నివేదించింది. ఇక ట్రంప్తో మాట్లాడడానికి మోదీ ఇష్టపడకపోవడం చూస్తే అమెరికా అధ్యక్షుడి చర్యల వల్ల ఆయన ఎంత అసహనానికి, ఆగ్రహానికి గురయ్యారో తెలియజేస్తుందని జోడించింది. ఇక పాకిస్తాన్తో సంబంధాలను పెంచుకునే ప్రణాళిక గురించి ట్రంప్ చేసిన ప్రకటనల కారణంగా భారత్ అవగాహనలో ఆయన ఇమేజ్ గణనీయంగా మారిందని కూడా ఆ వార్తాపత్రిక పేర్కొంది. మే నెల నుంచి ట్రంప్ పదే పదే భారత్ పాకిస్తాన్ మధ్య అణుయుద్ధాన్ని తానే ఆపేశానంటూ చెప్పుకుంటున్నారు. దీన్ని భారత్ మాత్రం ఖండించింది. ట్రంప్ ఆడంబరమైన బెదిరింపుల దౌత్యం 2 దేశాల సంబంధాల్లో మరొక ఒత్తిడి అంశంగా మారిందని జపాన్ పత్రిక నివేదిక తెలిపింది. ఇదిలా ఉంటే భారత వస్తువులపైన డొనాల్డ్ ట్రంప్ విధించిన 25% టారిఫ్ తో కలిపి మొత్తం 50% ఎక్స్ట్రా టారిఫ్స్ ఆగస్టు 27 నుంచి అమల్లోకి వచ్చాయి.